శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. జనవరి 5 నుండి 11వ తారీఖు వరకు చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురుగ్రహ సంచారం అనేది వృషభంలో జరుగుతుంది. కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది కుజ స్తంభన అనేది ఈ వారం కూడా కొనసాగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శని మనం గమనించినట్లయితే శని యొక్క స్థితి వచ్చేటప్పటికి కుంభరాశిలో కొనసాగుతున్నాడు శతభిష నక్షత్రంలో. అదేవిధంగా మిగతా గ్రహస్థితి మనం గమనించినట్లయితే బుధుడు రవి కలిసి ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అదేవిధంగా శుక్రుడు శనితో కలవడం జరిగింది. శనితోనే కలిసి ఈ యొక్క వారం కూడా ఉండబోతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందని చూద్దాం. వాటన్నిటికన్నా ముందు 5వ తారీఖున మనకు స్కంద షష్ఠి రాబోతుంది. స్కంద షష్ఠి రోజు స్కందుడు అంటే షణ్ముఖుడైనటువంటి స్కందుడు ఎవరైతే ఉన్నారో ఇక కుజగ్రహానికి మూలకంగా ఉంటాడు. మరియు అదేవిధంగా ఎవరి జీవితంలో అయితే కుజుడు సరిగా లేడో వారు స్కంద షష్ఠిని అంటే ఉన్నటువంటి గ్రహాల్లో కొన్ని గ్రహాలకి కుజుడు సరైనటువంటి స్థితిలో లేడు. అంటే వైవాహిక జీవితంలో అనుకూలత కోసం కానీ వ్యాపారంలో స్థిరత్వానికి కోసం కానీ ఈ యొక్క స్కంద షష్ఠిని పరిపూర్ణంగా జరుపుకోవటం, ఉపవాస దీక్ష చేయటం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ధన సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఖర్చు విషయంలో ఈ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికమైనటువంటి దుబారా ఖర్చుని కొంచెం దూరంగా జరగడం అనేది ముఖ్యం. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీరు రూపాయి కూడబట్టుకుని ఖర్చు దాచిపెట్టినటువంటి రూపాయి, ఆ రూపాయిని 10 రూపాయల దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు మీకు ఎటువంటి ఫలితం పొందలేరు. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. రొటేషన్స్ పరంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. కుజుడు నీచత్వం పొంది చతుర్థంలో ఉన్నాడు. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కానీ వస్తువులు కానీ ఆభరణాలు కానీ ఎక్కడైతే దాచిపెట్టారో ఆ ప్రదేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. పెట్టినటువంటి డబ్బు దాచిపెట్టినటువంటి వస్తువులు మర్చిపోకుండా వాటిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విలువైన డాక్యుమెంట్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారాంతంలో బంధువులతో స్నేహితులతో గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మీరు నడపాల్సినటువంటి దూర ప్రాంత ప్రయాణంలో ఎక్కువగా మీరు డ్రైవ్ చేయకుండా ఎక్కువ దూరం మీ పక్కన ఉన్నటువంటి వారికి ఎవరికైతే గ్రహస్థితి బాగుందో వారికి ఎక్కువగా ఛాన్స్ ఇస్తూ మీరు కొంచెం దూరంగా జరగటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే పదునైనటువంటి వస్తువులకి దూరంగా ఉండడం. కుజుడు సరైనటువంటి పదునైనటువంటి వస్తువులు కానీ వీటి నుంచి కొంచెం దూరంగా ఉండాలి. కుజుడు సరిగా లేనప్పుడు అంటే వాటి ద్వారా అనవసరంగా చేయి కట్ అవటం కానీ ఇలాంటి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి పదునైన వస్తువుల నుంచి కానీ అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో కానీ కొంచెం దూరంగా ఉండాలి ఈ రాశి వారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విషయంలో ఎటువంటి పొరపాటు లేదు. కానీ మీ గురించి ఉన్నవి లేనివి చెప్పేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఆ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారు. నేను ఎంత కరెక్ట్గా ఉన్నా సరే జీవితంలో ఎందుకు వివాహ ప్రయత్నాలు ముందుకు జరగట్లేదు అని మీలో మీరు అంతర్మదనంలో ఉంటూ ఉంటారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు బాగా రాణించగలుగుతారు, కష్టపడి చదవగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో బంధువులతో స్నేహితులతో ఒక మంచి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ప్రేమ సంబంధితమైన విషయాల్లో ఎవరు ఎటువంటి వారు అనే విషయాల్లో ఎక్కువ ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ప్రేమ అనేది ఈరోజుతో ఇలా ఉంది, 10 సంవత్సరాల తర్వాత ఇలాగే ఉంటుందా, 10 సంవత్సరాల తర్వాత ఇలాగే ఉంటుందా, అసలు ఇది నిజమైన ప్రేమ కాదా, వ్యామోహమా అని చెప్పి ఒక ఆలోచన అనేది జరుగుతుంది. రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం, బుధుడు అనుకూలమైనటువంటి స్థితిలో భాగ్యస్థానంలో సంచారం జరుగుతుంది. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటి పరిహారాల్లో మనం గమనించినట్లయితే కుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా కుజుడికి అంటే ఎవరైతే స్కంద షష్ఠి రాకపోతుంది కాబట్టి స్కంద షష్ఠి రోజు కూడా వచ్చేటప్పటికి
మనం ఇక స్కందుడికి ఇంట్లో స్కంద విగ్రహం ఉన్నట్లయితే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కానీ ఉన్నట్లయితే ఆయనకి అభిషేకం చేసుకోవటం, లేదంటే దేవాలయంలో కానీ అభిషేక కార్యక్రమం చేసుకోవచ్చు. లేని పక్షంలో మనం హనుమాన్ చాలీసా పఠించినా సరే మనకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారు.